శాంతి. ఈరోజు ఆగస్టు మాసంలోని పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం గుల్జార్ దాది గారి యొక్క అమూల్యమైన మహావాక్యాలు వింటున్నాము. ఈ క్లాస్ని దాది గారు 29/8/2007 2007 సంవత్సరము ఆగస్ట్ 29వ తేదీ ఈ క్లాస్ని చేయించారు. ఈ క్లాస్ యొక్క శీర్షిక योग को शक्तिशाली बनाओ, शुभ भावना शुभकामना संपन्न बनो, तब वृत्ति से वायुमंडल बनेगा. योग को शक्तिशाली बनाओ, शुभ भावना शुभकामना संपन्न बनो, तब वृत्ति से वायुमंडल बनेगा. ఏమంటున్నారు? యోగాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోండి, శుభ భావనలు మరియు శుభ కామనలతో సంపన్నంగా అవ్వండి, అప్పుడు వృత్తి ద్వారా వాయుమండలం తయారవుతుంది. యోగాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి, శుభ భావన శుభ కామనలతో సంపన్నంగా అవ్వండి, అప్పుడు వృత్తితో వాయుమండలం తయారవుతుంది. ఈ క్లాసు 25 ఆగస్ట్ 25 ఆగస్టు 2007 సంవత్సరము ప్రకాష్ మణి దాది దేహం వదిలిన తర్వాత గుల్జార్ దాది గారు ఈ క్లాస్ని చేయించారు. సో దాది అంటున్నారు, हम सभी का दादी जी से इतना प्यार क्यों है? उनकी विशेषताओं को आप सभी जानते भी हो, वर्णन भी करते हो, और बाबा भी दादी की विशेषता का वर्णन करते हैं. గుల్జార్ దాది అడుగుతున్నారు, మనందరికీ దాదీజీతో అంటే ప్రకాష్ మణి దాది గారితో ఇంత ప్రేమ ఎందుకు? వారి యొక్క విశేషతలు మీ అందరికీ తెలుసు, వర్ణన కూడా చేస్తూ ఉంటారు, మరియు బాబా కూడా దాది యొక్క విశేషతల్ని వర్ణన చేస్తారు. दादी सदा स्वयं भी स्वमान में रही और दूसरों को भी सम्मान दिया, चाहे छोटा हो चाहे बड़ा, लेकिन दादी द्वारा उनको प्यार और सम्मान मिलने से दादी से प्यार है. దాది సదా స్వమానంలో ఉండేటువంటి వారు, ఇతరులకు కూడా గౌరవాన్ని ఇచ్చేవారు. చిన్నవారు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, కానీ దాది ద్వారా వారికి ప్రేమ మరియు గౌరవం లభించటంతో దాదీతో చాలా ప్రేమ ఉండేది. తో స్వమాన్ మే జో రహేగా వహ్ ఆటోమేటిక్ సబ్కో సమ్మాన్ దేగా. కాబట్టి ఎవరైతే స్వమానంలో ఉంటారో వారి ద్వారా ఆటోమేటిక్గా అందరికీ సమ్మాన్ అంటే గౌరవం లభిస్తుంది. స్వమాన్ సమ్మాన్. स्वमान में रहने से सबके प्रति शुभ भावना शुभकामना रहती ही है, क्योंकि वो स्वयं ही अपने को एक मालिकपन की स्थिति में अनुभव करता है, और उनका जो भी संकल्प होगा, जो भी वाणी के एक एक शब्द होंगे, वो जो बाबा का फरमान है उसको मानने वाले होंगे. మరి దాది అంటున్నారు, స్వమానంలో ఉండటం వల్ల అందరి పట్ల శుభ భావన శుభ కామన అయితే ఉండనే ఉంటుంది. ఎందుకంటే వారు స్వయమే ఒక మాలిక్ పన్ యజమానత్వపు స్థితిలో అనుభవం చేసుకుంటూ, మరియు వారి యొక్క ఏవైతే సంకల్పాలు ఉన్నాయో, ఏదైతే వాణి ఉందో, ఒక్కొక్క శబ్దము ఉందో, బాబా యొక్క ఫర్మాన్, బాబా యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ నడుస్తూ ఉంటారు. जैसे हमने देखा हमारी जगत अंबा माँ नंबर 1 क्यों बनी? మరి ఇంకా దాది అంటున్నారు, మనం అందరము చూసాము మనందరి యొక్క తల్లి జగదంబ నెంబర్ 1లో ఎలా వెళ్ళారు. हमने देखा मम्मा जब आई, शुरू में तो मम्मा को ज्ञान देने वाली, कोर्स कराने वाली मम्मा से बहुत होशियार थे, फिर भी मम्मा मम्मा क्यों बनी? 1, 2 नंबर कैसे बनी? మరి దాది అంటున్నారు, మనమందరము చూసాము మమ్మ ఎప్పుడైతే వచ్చారో మొట్టమొదట్లో మమ్మ జ్ఞానం ఇచ్చేటువంటి మరియు కోర్స్ చేయించేటువంటి వారు మమ్మ కంటే చాలా బాగా తెలివిగా ఉండేవారు. కానీ మమ్మగా ఎలా అయ్యారు? మరి 1వ నెంబర్ 2వ నెంబర్లోకి ఎలా వచ్చారు? తనకంటే చాలా తెలివైన వారు ఉన్నారు, కోర్సులు క్లాస్ చేయించేవారు ఉన్నారు, కానీ తను నెంబర్ 1 ఎలా అయ్యారు? उसका मूल आधार देखा जाए तो मम्मा का एक ही शब्द होता था कि मेरा लक्ष्य है, बाबा ने कहा और मैंने किया.
దీని యొక్క మూల ఆధారం నెంబర్ 1గా లేదు నెంబర్ 2లోకి ఎలా వచ్చారు మమ్మ అని అంటే దాని ఆధారం ఏంటి అంటే మమ్మ ఒకే శబ్దం ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండేవారు. ఏమని? నా లక్ష్యం ఏంటి అంటే ఏదైతే బాబా చెప్పారో నేను అది చెయ్యాలి. ఇదే మమ్మ లక్ష్యం ఉండేది. इसका अर्थ है कि जो बाबा की श्रीमत है, श्रीमत देखो सुबह से लेकर के हम चेक करें, सवेरे उठने से लेकर रात्रि सोने तक बाबा से हर कर्म की शिक्षा मिली हुई है. మరి దీని అర్థం ఏంటి అంటే బాబా ఏదైతే శ్రీమతం ఇస్తున్నారో, శ్రీమతం ఇస్తున్నారంటే చూసాం కదా, మనం చెక్ చేసుకోవాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటువంటి సమయం వరకు బాబా యొక్క ప్రతి కర్మల్లో ద్వారా శిక్షణలు ఏవైతే లభించాయో, ప్రతి కర్మకు ఏదైతే శిక్షణ లభించాయో అవన్నీ పాటించటము, ఇది శ్రీమతం పైన నడవటం. उस अनुसार मम्मा ने प्रैक्टिकल किया, बाबा ने कहा मम्मा ने किया, तो नंबर ले लिया. బాబా ఏదైతే శ్రీమతాన్ని ఇచ్చారో దాని అనుసారంగానే ఉదయం నుండి రాత్రి వరకు చేశారు. అంటే మమ్మ బాబా ఏది చెప్తే అది చేశారు, అందుకనే నంబర్ తీసుకున్నారు. ఫిర్ దాदी को देखो, दादी की भी यह एम रही, जो बाबा ने कहा वो मुझे करना है. మరి అలాగే దాదీని కూడా చూసినట్లయితే దాది లక్ష్యం కూడా ఇదే, బాబా ఏదైతే చెప్పారో నేను అది చెయ్యాలి అని. ब्रह्मा बाबा से प्यार है तो उसका रिटर्न ज़रूर हमको देना है. మరి బ్రహ్మా బాబాతో ప్రేమ ఉంది అంటే తప్పకుండా ఆ ప్రేమకు రిటర్న్ నేను ఇవ్వాల్సిందే. लेकिन अभी दादी से भी आप सबका प्यार है, तो जो दादी ने किया, दादी ने करके प्रैक्टिकल अपने लाइफ से दिखाया. మరి ఇప్పుడైతే మనందరికీ దాదీతో కూడా ప్రేమ ఉంది. దాది శరీరం వదిలినప్పుడు అందరి ప్రేమ బయటకు తెలిసిందనమాట, ఎంత ప్రేమ ఉంది అని. సో మనందరికీ ఇప్పుడు దాదీతో కూడా ప్రేమ ఉంది. మరి దాది ఏదైతే చెప్పారో ప్రాక్టికల్గా తమ లైఫ్లో అది చేసి చూపించాలి ప్రేమ ఉందంటే. वो करके आपको दादी को भी रिटर्न देना है, अभी डबल रिटर्न देना है. तो डबल रिटर्न देने की हिम्मत है. గుల్జార్ దాది అంటున్నారు, మరి బడి దాది అంటే ప్రకాష్మణి దాదితో ప్రేమ ఉంది అని అంటే తను ఏదైతే చెప్పారో అలా చేసి మనం రిటర్న్ తిరుగు ఇవ్వాలి. మరి 2 రిటర్న్స్ ఇవ్వాలి. ఒకటైతే శివబాబా చెప్పినటువంటి విధంగా బ్రహ్మా బాబాతో ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఎలా తయారయ్యారో మనం కూడా అలా తయారవ్వడం అంటే అది రిటర్న్ ఇచ్చినట్టు. రెండోది దాదీతో ప్రేమ ఉంది అంటే దాదికి కూడా రిటర్న్ చెయ్యాలి. మరి ఇలాంటి డబుల్ రిటర్న్ ఇచ్చేటువంటి ధైర్యం మీలో ఉందా? క్యోంకి ప్యార్ ఇసి కో హీ కహా జాతా హై. ప్రేమ అని దేన్ని అంటారు? ఎలా చెప్తే అలా నడుచుకోవాలి, ఏం చెప్పారో అలా చెయ్యాలి, అదే ప్రేమ అంటే. జిస్సే ప్యార్ హోతా హై वो जो कहेगा उसको टाल नहीं सकते हैं. మరి ప్రేమ ఉంది అని అంటే ఏదైతే మనకి ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారో అది వదిలిపెట్టలేము. तो हमें अपने को चेक करना है कि सभी के प्रति हमें सम्मान की वृत्ति रहती है. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను అందరి పట్ల గౌరవాన్ని ఇచ్చేటువంటి వృత్తిని పెట్టుకున్నానా, నాకుందా అలాంటి వృత్తి అనేది చెక్ చేసుకోవాలి. और अगर हम सम्मान देने वाले हैं उसकी निशानी क्या होगी जो दादी में हम लोगों ने देखी. మరి ఒకవేళ గౌరవాన్ని ఇస్తున్నాము అని అంటే గౌరవం ఇస్తున్నటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క గుర్తులు ఎలా ఉంటాయి, అది దాదిలో చూసాం కదా అని అడుగుతున్నారు. అదేం లక్షణము? आप सभी अनुभवी हैं कि दादी से जो भी मिलता था तो दादी से यह फीलिंग आती थी कि हमारी है. దాది ద్వారా ఏదైతే లభించిందో మీ అందరికీ అనుభవం ఉంది. అది ఎలా అనిపించేది అని అంటే దాది ఏదైతే చెప్తున్నారో ఏదైతే ఇస్తూ ఉన్నారో అది నాది అనేటువంటి ఫీలింగ్ వచ్చేటువంటిది. वो चाहे फॉरेनर्स हो, चाहे इंडिया वाले हो, चाहे छोटा हो, चाहे बड़ा हो, लेकिन दादी हमारी है यह फीलिंग आती थी. ఎవరికైనా కానివ్వండి, దాది ఏం చెప్పినా ఎలా చెప్పినా కానీ నా వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ దాదిని చూస్తే, అది ఫారినర్స్ కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ దాది ఎవరైతే చెప్తున్నారో వారు నా వారు అని అనిపించేటువంటి వారు. ఇదే ఫీలింగ్ వచ్చేది. హుజ్జత్ హోతీ థీ నా దాదీ కే ఊపర్, అంటే ఒక గౌరవం, ఒక అథారిటీ
दादी పైన ఉండేది కదా, అందరికీ నష అనిపించేది दादीని చూస్తే కదా। तो हमारी लाइफ में भी हमारी ऐसी नेचर हो जिससे हर एक समझे तो यह हमारे है इतने इजी है, इतने लवली है, तो अपने आप को చెక్ करना पड़ेगा। కాబట్టి అలాగే మన లైఫ్లో కూడా మన నేచర్ని చూస్తే కూడా ప్రతి ఒక్కరూ ఇలా భావించాలి, వీరు నా వారు అనే భావించాలి। మరి మీరంత ఈజీగా ఉన్నారా? మీరంత ప్రియంగా లవ్లీగా ఉన్నారా? కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి। हमारे में छोटा बड़ा वो तो नंबरवार होगा ही, लेकिन हमारी किसी के प्रति भी नेगेटिव वृत्ति नहीं होनी चाहिए, क्योंकि हम दूसरों को कोर्स कराते हैं कि नेगेटिव को पॉजिटिव में चेंज करो। तो जो हम कहते हैं पहले किसके कानों में पड़ता है? మరి దాదే అంటున్నారు, మనలో కూడా చిన్నవారు కానివ్వండి పెద్దవారు కానివ్వండి నంబర్ వారు అయితే ఉండనే ఉన్నారు, కానీ మనకు ఎవరి పట్ల కూడా నెగటివ్ వృత్తి అనేటువంటిది ఉండకూడదు। ఎందుకు అంటే మనం ఇతరులకి కోర్స్ చేయించేప్పుడు చెప్తాము నెగటివ్ని పాజిటివ్లో పరివర్తన చెయ్యండి అని। కాబట్టి ఏదైతే మనం చెప్తూ ఉన్నామో మొట్టమొదట ఆ చెప్పిన మాట ఎవరి చెవుల్లోకి పడుతుంది? ఫస్ట్ మనం మాట్లాడిన మాట ఫస్ట్ ఎవరి చెవుల్లో పడుతుంది? ऑब्वियसली मन చెవిలోనే కదా। पहले हमारे कानों में पड़ता है, तो हम दूसरों को सुनाते हैं मानो पहले अपने को सुनाते हैं। మొట్టమొదట మన చెవిలో పడుతుంది అంటే అర్థము మనం ఇతరులకు చెప్తున్నాము అని అంటే మొట్టమొదట మనకు మనం చెప్తున్నాము। तो यह चेकिंग अगर हमारी हो जाए, मानो कई कहते हैं कि क्या करे, इनका स्वभाव है ही ऐसा। तो बाबा ने एक बारी कहा था कि क्या यह कहना राइट है? మరి దాది అంటున్నారు చెక్ చేసుకోండి। కొంతమంది అంటూ ఉంటారు ఏం చేయాలి, వీరి స్వభావమే ఇలా ఉంది కదా అని। కాబట్టి బాబా ఒకసారి చెప్పారట, ఇలా అనడం రైటా, నాదే జరగాలి అని, లేదు ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారు నేనేం చేయాలి అని ఇలా అనడం రైటా అని। एक है समझना और दूसरा है उसकी कमज़ोरी को अपने दिल में समाना। ఒకటైతే అర్థం చేసుకోవడము, రెండో మాట వాళ్ళ యొక్క ఏదైతే బలహీనత ఉందో అది మన మనసులో తీసేసుకోవడం, మన హృదయంలో పెట్టేసుకోవడము। సమజ్నా ఔర్ సమానే మే రాత్ దిన్ కా ఫరక్ హై। అర్థం చేసుకోవడంలో మరియు హృదయంలో ఇముడ్చుకోవడంలో రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది। अगर मानो हमारे मन में उसकी कमी समा जाती है, तब तो हमारी चाल चलन उनसे वैसे चलती है ना। लेकिन अगर उसकी खराबी हम समझते हैं कि यह गलत है, मानो वो अच्छी चीज़ नहीं है, तो उस बुरी चीज़ को जानते हुए हम अपने मन में समा क्यों देते हैं? మరి దాది అంటున్నారు, ఒకవేళ అనుకోండి మన మనసులో ఎవరి బలహీనత అయినా కానీ ఇముడ్చుకున్నాము అని అనుకోండి, మన నడవడిక మన మాటలు వారి పట్ల ఎలా ఉంటాయి? ఒకవేళ వాళ్ళ యొక్క చెడు ఏదైతే ఉందో బలహీనత ఏదైతే ఉందో అది అర్థం చేసుకున్నాము, వాళ్ళు తప్పని తెలుసు, వాళ్ళు మంచి వాళ్ళని కాదని కూడా తెలుసు, కానీ ఆ చెడు వస్తువుని మనకు తెలుసు, కానీ అది చెడు అని తెలిసిన తర్వాత కూడా మన మనసులో ఇముడు చేసుకున్నాం అనుకోండి, ఎందుకని ఇముడ్చుకుంటున్నారు అని అంటున్నారు। ఉస్కి రిజల్ట్ క్యా హోగి? అలా చెడుని మన మనసులో పెట్టేసుకోవడం వల్ల దాని ఫలితం ఎలా ఉంటుంది? जैसे भोजन में अगर खराबी है और वो भूल से भी खा लेते हैं, पेट में चला जाता है तो उसका नुकसान होता है ना। మరి భోజనంలో కూడా ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయింది, లేదు చెడు ఉందనుకోండి, మరి పొరపాటును కూడా అది తినేశారు అని అనుకోండి, పొట్టలోకి వెళ్ళిపోయింది, దాంతో ఎంత నష్టం కలుగుతుంది? అవునా, ఎంత నష్టం అవుతుంది? तो जैसे खराब भोजन पेट में समा गया तो नुकसान होता है, ऐसे अगर उनकी खराबी मेरे मन में समा गई, फिर हम उनसे जो भी एक्ट करेंगे वो उसी भावना से करेंगे, क्योंकि उसके प्रति खराब भावना हमारे मन में समाई हुई है। మరి దాది అంటున్నారు, ఎలా అయితే పొట్టలో
పాడైపోయినటువంటి భోజనం లోపలికి వెళ్తే ఎంత నష్టం కలుగుతుందో, ఒకవేళ అలాగే వారి యొక్క చెడు కూడా నా మనసులో నేను ఇముడ్చుకున్నాను అనుకోండి, వాళ్ళు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అలాంటి భావననే నేను చూశాను అనుకోండి, మరి ఆ చెడు భావన పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు మనసులో ఇమిడిపోతుంది కదా అది కూడా. तो हमारा उससे बोल हमारी चाल सब उसी प्रमाण ही चलेगी. వాళ్ళని గురించి మనం చెడుని మనసులో పెట్టుకుంటే, హృదయంలో కూర్చోపెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మన మాటలు, మన నడవడిక అన్నీ కూడా అలాగే నడుస్తాయి కదా. వాళ్ళు ఎలా ఉన్నారో దానికి తగ్గట్టుగా నేను నడవాలి అని అనుకుంటాం. तो किसी भी खराब चीज़ को अगर आप अपने मन में समाते हो तो उसका कारण क्या होता है. కాబట్టి దాది అడుగుతున్నారు, ఏదైనా చెడు వస్తువుని, చెడు విషయాన్ని మీ మనసులో ఇముడ్చుకున్నారు అని అంటే దానికి కారణం ఏంటి? खराब चीज़ बाबा ने तो नहीं दी है. खराब जो भी कोई संस्कार का हो, संकल्प का हो, अंदर मन में मैंने समा लिया तो वो रावण की प्रॉपर्टी है. మరి చెడు విషయము, వస్తువు బాబా ఏదైతే చెప్పారో అది సంస్కారం కానివ్వండి, సంకల్పం కానివ్వండి, దాన్ని లోపల మనసులో నేను సమాయించుకున్నాను అని అంటే, ఇముడ్చుకున్నాను ఆ చెడుని అని అంటే, సంస్కారం కానీ, కర్మ కానీ, సంకల్పం కానీ చెడుని ఇముడ్చుకున్నాను అని అంటే అది రావణుడి యొక్క సొత్తు. तो जिसके दिल में, मन में रावण की प्रॉपर्टी है, उसके दिल में बाबा कंबाइंड कैसे रह सकता है. మరి ఎవరి హృదయంలో అయితే రావణుడు కూర్చోపెట్టుకున్నారో, రావణుడి యొక్క సొత్తును కూర్చోపెట్టుకున్నారో, మరి వాళ్ళ హృదయంలో ఇంకా ఏముంటుంది? ఏం కంబైండ్ అయి ఉండొచ్చు? हम कभी कभी यह समझते भी है कि यह नहीं होना चाहिए, लेकिन वो सब समझते हुए भी जो नहीं होना चाहिए, नहीं करना चाहिए, वो हो ही जाता है. उसका कारण क्या है? చాలాసార్లు మనకు తెలుసు, మనకు అనుకుంటాం కూడా ఇది జరగకూడదు, కానీ ఏదైతే అందరు అనుకుంటారు జరగకూడదు అని, లేదు చేయకూడదు అని, కానీ అదే చేసేస్తారు. దానికి కారణం ఏంటి? इसका सूक्ष्म कारण यही है कि कंबाइंड रूप से बाबा जो हमको मदद देवे वो मन में मदद के लिए है ही नहीं. దీనికి సూక్ష్మమైన కారణం ఏంటి అంటే, బాబా మనకు ఏదైతే కంబైండ్ రూపంలో, బాబా మనల్ని కంబైండ్ రూపంలో ఏదైతే సహయోగం ఇస్తారో, ఆ సహయోగాన్ని లేదు నా మనసులో తీసుకోలేదు, బాబాని కంబైండ్ రూపంలో పెట్టుకోలేదు. అందుకనే బలహీనత వచ్చేసింది. तो बाबा की मदद ना मिलने के कारण हम जो चाहते हैं वह कर नहीं पाते. కాబట్టి బాబా యొక్క హెల్ప్ దొరకని కారణంగా మనం ఏం చేయాలనుకుంటామో అది చేయలేము. जिस समय कोई गलती होती है तो आत्मा कमज़ोर हो ही जाती है. ऐसे टाइम पर बाबा के कंबाइंड स्वरूप की मदद फ़ायदा देती है. ఏ సమయంలో అయితే ఏదైనా తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, అప్పుడు ఆత్మ బలహీనంగా అయిపోతుంది. అలాంటి సమయంలో బాబా కంబైండ్ స్వరూపంలో నాకు సహయోగాన్ని ఇస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు అని అంటే దాంతో మనకి చాలా లాభం కలుగుతుంది. और जब हमारे पास कंबाइंड की फीलिंग ही नहीं है तो मदद कैसे मिलेगी. ఎప్పుడైతే బాబా నాతో పాటు కంబైండ్ ఉన్నారు అనేటువంటి ఫీలింగే లేదు, బాబా తోడుని పెట్టుకోలేదు, కంబైండ్గా చేసుకోలేదు, అప్పుడు ఇంకా ఫీలింగ్ ఎలా ఉంటుంది, సహాయం ఎలా లభిస్తుంది? तब कहा कि जैसे बाबा ने डायरेक्शन दिया है कि समझो भले लेकिन दिल में समाओ नहीं, क्योंकि भावना ही वो हो जाती है. समझो वो अच्छी भी करेगा तो भी मेरे मन में यह भावना है, यह है ही ऐसे, तो हमको उसकी अच्छाई में भी बुराई की ही फीलिंग आएगी. कुछ भी अच्छा ही नहीं लगेगा. ఇంపార్టెంట్ పాయింట్. దాది ఏమంటున్నారు అని అంటే, అందుకనే చెప్పడం జరిగింది, బాబా డైరెక్షన్ ఏదైతే లభించిందో అది చూడండి. ఏం డైరెక్షన్ లభించింది? ఎవరి బలహీనతని అర్థం చేసుకున్నా కానీ దాన్ని హృదయంలో పెట్టుకోకండి, మనసులోకి తీసుకోకండి అని అన్నారు. మరి తీసుకున్నట్లయితే వారు మంచి చేసిన నా మనసులో ఇదే భావన ఉన్న కారణంగా వారి పట్ల వీళ్ళు ఇట్లాగే ఉంటారు, వీళ్ళకి ఎప్పుడు మంచి చెయ్యరు అనేటువంటి చెడు ఫీలింగ్ నాకున్న కారణంగా వాళ్ళు ఏం చేసినా కానీ నాకు మంచిగా అనిపించదు. ఎందుకంటే నేను ఆల్రెడీ
ప్రీఆక్యుపైడ్ మైండ్తో ఉన్నాను కదా, ఫలానా వాళ్ళు ఇలాగే వీళ్ళు ఏం చేయలేరు అని అన్నాను. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేయలేరు. दादी सबको प्यारी क्यों लगती थी? दादी अगर कोई भी बात देखती थी, दादी के पास किसी की भी रिपोर्ट आ जाए, लेकिन दादी मन में कभी भी नहीं रखती थी. ప్రకాశ్మణి దాది గారు అందరికీ ప్రియంగా ఎందుకు అనిపించేవారు? ఎందుకంటే దాది దగ్గరికి ఎవరు రిపోర్ట్ అన్నారా అని, ఎవరైనా తప్పు చేశారు, చెడు చేశారు, దాని రిపోర్ట్ వచ్చినా కానీ మనసులో దాది ఎప్పుడు దాన్ని పెట్టుకునేవారు కాదు. तो ऐसे अपने को चेक करो कि हमारी हर आत्मा के प्रति ऐसी शुभ भावना है. కాబట్టి మనం కూడా చెక్ చేసుకోవాలి, నాకు కూడా ప్రతి ఆత్మ పట్ల కూడా శుభ భావన ఉందా? उनके नेगेटिव कर्म का वाणी का प्रभाव हमारे मन में तो नहीं है. వారి యొక్క నెగటివ్ కర్మ వాణి యొక్క ప్రభావము నా మనసులో అయితే లేదు కదా అని చెక్ చేసుకోవాలి. तो जैसे बाबा की हैंडलिंग भी ऐसी ही रही, प्यार देने की. भले नेगेटिव को जानता था, लेकिन वो सब जानते हुए भी बाबा की फीलिंग शुभ भावना शुभ कामना की रहती थी. మరి ఎలా అయితే బాబా యొక్క హ్యాండ్లింగ్ ఉండేదో అలాగే ప్రేమనిచ్చేటువంటి వారు. వాళ్ళ నెగటివిటీ తెలుసు, కానీ అన్నీ తెలిస్తే కూడా బాబా వారికి శుభ భావన శుభ కామన యొక్క ఫీలింగ్నే వారి పట్ల ఉంచేటువంటి వారు. ऐसे ही हम अपने को चेक करो, వృత్తి से వైబ్రేషన్ होते हैं. కాబట్టి అలాగే మనల్ని మనం కూడా చెక్ చేసుకోవాలి, ఎలాంటి నా యొక్క ఫీలింగ్ ఉంది అనేటువంటిది. ఎందుకంటే వృత్తి ద్వారానే వైబ్రేషన్స్ తయారవుతాయి. किसी के प्रति बहुत अच्छी वृत्ति है, यह बहुत अच्छे पुरुषार्थी है, बहुत एक्यूरेट है, तो हमारे वाइब्रेशन उसके प्रति क्या होगी? ఎవరి పట్లైనా మీకు చాలా మంచి వృత్తి ఉందనుకోండి, వీళ్ళు చాలా మంచి పురుషార్థులు, చాలా యాక్యురేట్గా ఉన్నారు అని అనుకున్నారనుకోండి, అప్పుడు వైబ్రేషన్ వారి పట్ల ఎలా ఉంటుంది? तो हमको कौन सी सेवा अभी करनी चाहिए? हमको भी दादी से प्यार है, तो उसका रिटर्न हम क्या देंगे? हम वाणी में आते हुए भी शक्तिशाली वृत्ति से वायुमंडल बनाने की सेवा करें. కాబట్టి మనము ఇలాంటి సేవ చేయాలి. ఇప్పుడు మనందరికీ దాది పట్ల చాలా ప్రేమ ఉంది, కాబట్టి రిటర్న్ ఏమి ఇవ్వాలి దాదికి? మనం వాణిలో వస్తూ కూడా శక్తిశాలి వృత్తిని వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయాలి. అభి యోగ్ కో బహుత్ పవర్ఫుల్ శక్తిశాలి జ్వాలాముఖి బనానా హే. ఇంకా నెక్స్ట్ అంటున్నారు దాది, ఇప్పుడు యోగాన్ని చాలా పవర్ఫుల్గా చాలా జ్వాలాముఖిగా శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. जिसमें मन की एकदम एकाग्रता भी हो और दूसरा हर आत्मा के प्रति रहम दिल की भावना इमर्ज हो. అంటే మనస్సు శక్తిశాలిగా పవర్ఫుల్గా జ్వాలాముఖిగా తయారు చేసుకునే యోగము అని అంటే అర్థం ఏంటి అంటే మనస్సు అనేటువంటిది పూర్తిగా ఏకాగ్రంగా కూడా ఉండాలి. రెండోది ప్రతి ఆత్మ పట్ల దయార్థ హృదయం దయార్థ భావన అనేటువంటిది इमर्ज अव्वाली. तो ऐसे अभी हम लोग अगर ज्वालामुखी योग में बैठे हैं, तो क्या हमको हर आत्मा के प्रति अभी मैं सुख दे रही हूँ, शांति की फीलिंग दे रही हूँ, यह संकल्प चलेंगे या सिर्फ हम अपने योग के पावरफुल स्टेज में होंगे? దాది అంటున్నారు, మనందరము కూడా ఇప్పుడు ఇలాంటి జ్వాలాముఖి యోగంలో కూర్చోవాలి. అప్పుడు మనం ప్రతి ఆత్మ పట్ల సుఖాన్ని ఇస్తున్నాను, శాంతినిస్తున్నాను, ఇలాంటి సంకల్పము నడిచినట్లయితే కేవలం మనమే పవర్ఫుల్ స్టేజ్లో ఉంటామా? అందరినీ ఎలా తయారు చేస్తామా? सूर्य जब उदय होता है और किरणें देता है, तो उन किरणों द्वारा कहाँ पानी को सुखाने की सेवा होती है और कहाँ पानी बरसाने की सेवा करते हैं, दोनों ही करते हैं. तो क्या सूर्य मन में संकल्प करता है कि मुझे यह सुखाना है, यह बरसाना है? नहीं. మరి దాది అంటున్నారు, సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో, ఆయన కిరణాలు ఎప్పుడైతే వస్తాయో, ఆ కిరణాల ద్వారా ఎక్కడైతే నీళ్ళని ఎండింపచేసేటువంటి ప్రయత్నము అలాంటి సేవ కూడా చేస్తాడు. మరి ఇంకొక వైపు ఆ నీళ్ళని ఏవైతే ఎండిపోయాయో అంటే ఎవాపరేట్ అయిపోయాయో ఆవిరయ్యాయో దాన్ని మళ్ళీ వర్షింపచేసేటువంటి సేవ కూడా చేస్తాడు. రెండూ చేస్తాడు సూర్యుడు.
మరి సూర్యుడి మనసులో సంకల్పం వస్తుందా, ఇక్కడైతే నేను నీళ్ళని ఎండింపచేయాలి, ఆవిరి చేయాలి, ఇక్కడ నేను నీళ్ళని వర్షింపచేయాలి అని మనసులో రాదు. ऑटोमेटिकली सूर्य जब उदय होता है और उनकी किरणें फैलती हैं तो जहाँ जो आवश्यकता है, समझो सुखाने की शक्ति की आवश्यकता है, बरसाने की शक्ति की आवश्यकता है, तो जब सूर्य के किरणें निकलती हैं उनसे स्वतः ही वो प्राप्ति होती है. ఆయన ఏమి అనుకోడు సూర్యుడు, ఆటోమేటికలీ సూర్యోదయం కాగానే వారి కిరణాలు వ్యాపింపచేస్తున్నప్పుడే ఎక్కడ ఏ అవసరం ఉందో అక్కడ, ఎక్కడైతే అనుకోండి ఎక్కడైనా ఆవిరి చేసేటువంటి అవసరం ఉంది, ఎక్కడైనా వర్షింపచేసేటువంటి శక్తి యొక్క అవసరం ఉంది, సూర్యుడి కిరణాలు బయటికి వెలువడంగానే స్వతహాగా అలాంటి ప్రాప్తి కలుగుతుంది. तो हमको भी यह संकल्प करने की ज़रूरत नहीं है, लेकिन हम मास्टर सर्वशक्तिवान के स्टेज पर एकाग्र बुद्धि से स्थित रहे, क्योंकि हम अगर एकाग्र नहीं होंगे तो हमारी निर्णय शक्ति काम नहीं कर सकती है. మరి దాది అంటున్నారు, మనం కూడా ఇలాగే సూర్యుడు ఎలా అయితే అనుకోడు, ఏది అవసరమో ఎక్కడ అవసరమో అది జరుగుతుంది, అలాగే మనం కూడా సంకల్పం చేసేటువంటి అవసరం కూడా లేదు. మనం మాస్టర్ సర్వశక్తివంతుడి యొక్క స్టేజ్ పైన ఏకాగ్ర బుద్ధితో స్థితమైనట్లయితే, ఒకవేళ ఏకాగ్రం కాలేదనుకోండి మన నిర్ణయ శక్తి కూడా పని చేయదు. हम कोई भी सही निर्णय तब कर सकेंगे जब हमारा मन बुद्धि एकदम एकाग्र हो. మనం ఏదైనా సరైనటువంటి నిర్ణయాన్ని ఎప్పుడు చేయగలుగుతాము అంటే ఎప్పుడైతే మన మనస్సు బుద్ధి ఒక విషయం పైన ఎప్పుడైతే ఏకాగ్రం అవుతాయో, పూర్తిగా ఏకాగ్రం అవుతాయో అప్పుడే మనం సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం. तो दादी ने जो बाबा से 12 दिन की एप्लीकेशन डाली वो इसलिए कि क्योंकि अभी दादी के मन में और कुछ भी संकल्प नहीं है, जिम्मेवारी कोई भी नहीं है. మరి దాది ఏదైతే అంటే ప్రకాశ్మణి దాది గారు ఏదైతే బాబాకి 12 రోజుల అప్లికేషన్ ఏదైతే వేసి పెట్టారో, ఎందుకు వేశారు అంటే ఎందుకంటే ఇప్పుడు దాది యొక్క మనసులో ఇంకే సంకల్పము లేదు, ఏ బాధ్యత లేదు, సిర్ఫ్ విశ్వ కళ్యాణ్కి జిమ్మేవారీ హే, ఏక్ హీ సంకల్ప్ హే, కేవలం విశ్వ కళ్యాణం జరగాలనేటువంటి సంకల్పము, ఇదే బాధ్యత ఉంది. मन बुद्धि उसी एक सेवा में ही एकाग्र है. इसलिए दादी ने बाबा को कहा, तो मेरे को यहाँ रहा के मैं जो सेवा करूँगी वो आपके समान करूँगी. और हम लोग अभी कहते हैं बाबा हमारे साथ कंबाइंड है, तो स्मृति में रखना पड़ता है, लेकिन दादी के साथ बाबा कंबाइंड तो क्या, लेकिन साथ में ही है. ఎంత బాగా చెప్తున్నారు ప్రకాశ్మణి దాది యొక్క విశేషత గురించి. మరి మనస్సు బుద్ధి అదే ఒక సేవలో ఏకాగ్రమయ్యాయి కాబట్టి దాది బాబాకు చెప్పారు, నన్ను ఇక్కడ పెట్టి నాతో ఏదైతే సేవ చేయిస్తావో నేను మీలాగానే చేస్తాను అని చెప్పారు. అంటే లాస్ట్లో 12 రోజులు దాది గారికి ఆరోగ్యం చాలా బాగాలేదు కాబట్టి ఆ సమయంలో ఇక్కడే ఉండి సేవ చేస్తాను అని చెప్పారు. ఇప్పుడైతే మనం చెప్తాము బాబా నా తోడు కంబైన్డ్గా ఉన్నారు అని, కానీ స్మృతి చేసుకోవాల్సి వస్తుంది బాబా నాకు తోడున్నారు అని. కానీ దాది విషయంలో అలా కాదు, దాది కంబైన్డ్ ఏంటి, బాబా తోడుగానే ఎప్పుడు ఉండేటువంటి వారు. దాది ఎప్పుడు గుర్తు చేసుకునే అవసరం లేదు, బాబానే దాది తోడు ఉండేవారు. तो वो भी पावर दादी की सेवा में ऑटोमेटिकली होगी. तो हम सबको अभी क्या करना है, दादी के प्यार का रिटर्न क्या करेंगे ऐसी सेवा एकदम ज्वालामुखी. కాబట్టి దాది అంటున్నారు, మరి దాదిలో ఎంత పవర్ ఉండేది, ఆ పవర్తో సేవ ఆటోమేటిక్గా జరుగుతుంది. మరి మనందరము కూడా ఇప్పుడు ఏం చెయ్యాలి, దాది యొక్క ప్రేమకు ఏం రిటర్న్ చెయ్యాలి, ఇలా చేస్తారా, ఏం సేవ చెయ్యాలి, పూర్తి
జ్వాలాముఖిగా కావటమే ఇప్పుడు మా దాది ప్రేమకు రిటర్న్ ఇవ్వటము. क्योंकि योग में एक होता है మాస్టర్ సర్వశక్తివాన్, శక్తిयों की अनुभूति ऑटोमेटिकली होगी. ఎందుకు అంటే యోగంలో ఒక స్థితి నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనేటువంటి స్థితి, ఈ శక్తి యొక్క అనుభవం అనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది స్టేజ్లో కూర్చున్నప్పుడు. हम यह नहीं कहेंगे मेरे में सहन शक्ति है, सामना करने की शक्ति नहीं है. जैसे बीज में सारे वृक्ष की सब शक्तियाँ स्वतः समाई हुई होती है, ऐसे हम भी बीज रूप यानी सर्व शक्तियों के बीज रूप प्रैक्टिकल रूप में होंगे तो हमारी सेवा यह हो सकती है. మనం మాస్టర్ సర్వశక్తివంతులుగా అయినప్పుడు ఇంకా చెప్పక్కర్లేదు, నాలో సహన శక్తి ఉంది కానీ నేను ఎదుర్కొనేటువంటి శక్తి నాలో లేదు అని చెప్పక్కర్లేదు. ఎలా అయితే బీజంలో మొత్తం వృక్షం యొక్క శక్తులన్నీ కూడా స్వతహాగా ఇమిడిపోయి ఉన్నాయో, అలా నేను కూడా ఎప్పుడైతే బీజ రూపంగా అంటే సర్వశక్తుల యొక్క బీజ రూపుడు శివబాబాని ప్రాక్టికల్ రూపంలో మనము ఉపయోగించినప్పుడు, బాబాని స్మృతి చేసినప్పుడు మన సేవ కూడా అలాగే జరుగుతుంది. तो अभी यह पुरुषार्थ करना पड़ेगा. जब इन बातों में हमारा अटेंशन चला जाएगा तो ऑटोमेटिकली हमारे दिल में शुभ भावना के सिवाय और कोई भी भावना नहीं होगी, क्योंकि हमारे में संस्कारों का या वेस्ट थॉट्स का टक्कर होता है. लेकिन अगर हम शुभ भावना की स्टेज में रहे और मन में किसी की बुराई समाये नहीं, समझे भले लेकिन समाये नहीं, तो हमारा मन और दिल शुभ रहेगा, तो हमारी चलन स्वतः अच्छी रहेगी. तो क्या करेंगे हम सभी? మరి దాది అంటున్నారు, ఇలా మనం కూడా బీజ రూపంగా అంటే సర్వశక్తుల యొక్క బీజ రూపుడైనటువంటి శివబాబాని ప్రాక్టికల్ రూపంలో మన జీవితంలో తీసుకుని వచ్చినప్పుడు సేవ చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు పురుషార్థం ఏం చేయాలి? ఎప్పుడైతే ఈ అన్ని విషయాల యొక్క పైన అటెన్షన్ మనది ఉంటుందో ఆటోమేటికలీ మన హృదయంలో శుభ భావన తప్ప ఇంకా ఎటువంటి భావనలు ఉండవు. ఎందుకంటే మన లోపల ఏవైతే సంస్కారాలు లేక వేస్ట్ థాట్స్ అనేటువంటివి, వ్యర్థ సంకల్పాల యొక్క రాపిడి అనేటువంటిది, టక్కర్ అనేటువంటిది, యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఒకవేళ శుభ భావన యొక్క స్టేజ్లో ఉండి మనస్సులో ఎవరి పట్ల చెడు అనేటువంటిది ఇముడ్చుకోకుండా, అర్థం చేసుకున్నారు వాళ్ళల్లో చెడు ఉందనేది, కానీ దాన్ని ఇముడ్చుకోకుండా మన మనస్సుని, హృదయాన్ని శుభంగా పెట్టుకున్నట్లయితే మన యొక్క చలన స్వతహాగా బాగానే ఉంటుంది. కాబట్టి మనమందరం ఇప్పుడు ఏం చేయాలి? वृत्ति से वायुमंडल बनाओ, पहले अपना फिर सेवा केंद्र का फिर विश्व का. तो दादी को रिटर्न देंगे ना. अच्छा, ఎవరు రెడీ హో జానా. కాబట్టి దాది అంటున్నారు, వృత్తితో వాయుమండలం తయారవుతుంది. మొదట మీ వాయుమండలాన్ని అంటే మీ వృత్తిని మార్చుకోండి, ఆ తర్వాత సేవా కేంద్రము, మళ్ళీ పూర్తి విశ్వము, ఇలా చేయాలి. కాబట్టి దాదికి రిటర్న్ ఇస్తారు కదా, ఎవరు రెడీ అయిపోండి ఇప్పుడు అని అన్నారు. మళ్ళీ ఒక ప్రశ్నను అడగటం జరిగింది. दादी बाबा ने संदेश में कहा कि 5 तत्वों ने दादी का स्वागत किया, तो वो किस रूप से स्वागत किया? అప్పుడు దాది గారి శరీరం వదిలినప్పుడు 12 రోజులు దాదికి భోగ్ పెట్టడం జరిగింది. రోజు సందేశవాహకుల ద్వారా బాబా సందేశాన్ని పంపించేటువంటి వారు. మరి గుల్జార్ దాదిని ప్రశ్న అడుగుతున్నారనమాట. దాది గురించి సందేశం వచ్చింది కదా, పంచతత్వాలు కూడా దాదికి స్వాగతం చేశాయి అని. ఏ రూపంలో పంచతత్వాలు స్వాగతం చేశాయని గుల్జార్ దాదిని ప్రశ్నించారు. అప్పుడు దాది సమాధానము, జైసే డ్రామా करते हैं तो उसमें 5 विकारों का किस रूप में दिखाते हैं? सूक्ष्म मानव रूप में ही दिखाते हैं ना. काम, क्रोध, लोभ, मोह, अहंकार, ऐसे ही यह प्रकृति के रूप भी मानव रूप में ही होते हैं. ఎలా అయితే మీరు డ్రామా చేశారనుకోండి, ఎప్పుడైనా పంచవికారాలని ఏ రూపంలో చూపిస్తారు? ఎలా చూపిస్తారు? సూక్ష్మ మానవుడి రూపంలోనే చూపిస్తారు కదా. కామం ఉన్నట్టు, క్రోధము, లోభము, మోహము, ఇలా అన్నిటినీ సూక్ష్మమైన మానవుడి రూపమే చూపిస్తారు. అలాగే ఈ ప్రకృతి రూపం కూడా మానవుడి రూపంలోనే ఉంటుంది. तो जैसे ड्रामा में पाठ करते हैं ऐसे प्रकृति के तत्वों ने पाठ किया.
ఎలా అయితే డ్రామాలో ఒక్కొక్క మానవుడి యొక్క రోల్ మీరు ప్లే చేస్తారో అలా ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా అలాంటి రోల్ చేశాయి. यह तो बाबा ने दादी की स्टेज बताई कि प्रकृति भी जैसे दासी रही, क्योंकि जगत जीत तब बनेंगे जब प्रकृति जीत और माया जीत बनेंगे. ఇదైతే బాబా దాది యొక్క స్టేజ్ ఎలా ఉంది అనేటువంటిది చెప్పారు. అంటే ప్రకృతి ఎలా దాసిగా ప్రకృతిని చేశారు అని అంటే జగజ్జీత్గా అయిన కారణంగా ప్రకృతి జీత్ మరియు మాయాజీత్గా కూడా అయిపోతారు. జగజ్జీతులకి ప్రకృతి మాయ తన వశంలో పెట్టుకోవడం కష్టం కాదు. సో దాది స్టేజ్ అలా ఉండేది. ఓ భీ పాంచ్ హే ఓ భీ పాంచ్ హే. మాయ యొక్క వికారాలు కూడా 5, అలాగే ప్రకృతి యొక్క తత్వాలు కూడా 5. इस 10 शीश वाले रावण को ख़त्म करेंगे तब जगत जीत बनेंगे. ఇలా మాయ యొక్క పంచవికారాలు మరియు ప్రకృతి యొక్క 5 తత్వాలు అన్నిటినీ కంట్రోల్ చేసినప్పుడు, ఈ రావణుని సమాప్తం చేసినప్పుడే జగజ్జీత్గా అవుతారు. और दादी से कभी भी पूछते थे कि दादी आपका पुरुषार्थ कुछ चलता है, तो दादी कहती थी मुझे तो यही है कि मुझे कर्मातीत बनना ही है. మరి గుల్జార్ దాది అంటున్నారు, దాదితో ఎప్పుడు అడిగినా కానీ ప్రకాశ్మణి దాదితో, మీరు ఏ పురుషార్థాన్ని చేస్తున్నారు దాది, ఇప్పుడు ఏం పురుషార్థం నడుస్తోంది అని అడిగితే దాది గారు ఎప్పుడు చెప్పేవారట, నేనైతే ఇప్పుడు కర్మాతీతంగా అవ్వాలి, ఇదే పురుషార్థం అని చెప్పేవారట. कर्मातीत का ही धुन लगाती थी. तो बाबा ने एग्जाम्पल दिखाया. दादी की जो इच्छा थी तो बाबा ने प्रकृति को दासियों के रूप में दिखाया. మరి కర్మాతీతగా అవ్వాలి అనేటువంటి ఏదైతే సంకల్పము దృఢత్వం పెట్టుకున్నారో బాబా అయితే ఎగ్జాంపుల్ చూపించారు. దాది యొక్క ఆశ, కోరిక, ఇచ్చ ఏదైతే ఉందో బాబా అలా ప్రకృతిని కూడా దాసులుగా చేసేసి చూపించారు. అంటే ప్రకృతి జీత్, మాయా జీత్, విశ్వజీత్ అయ్యారు కదా. కాబట్టి ప్రకృతి యొక్క దాసుల్ని కూడా చేసి ప్రకృతి కూడా నీ వశంగా ఉంది, అవి కూడా ఆహ్వానించాయి నిన్ను అని అలాంటి చిత్రాన్ని చూపించారు అని అన్నారు. మరి మాసం 25వ తేదీ ప్రకాశ్మణి దాది గారి యొక్క పుణ్య స్మృతి దినము. కాబట్టి దాది యొక్క విశేషతల్ని ఇలా మనం వింటూ మన లోపల కూడా అలాంటి విశేషతలను తీసుకొని వచ్చేటువంటి దృఢ సంకల్పాన్ని చేద్దాము. అచ్చా. ఓం శాంతి.